ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలది వందనంలో కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభావ వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 75 వచనము. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడివై నువ్వు నన్ను శ్రమపరిచితవనియు నేను ఎరుగుదును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా నీ తీర్పులన్నీ న్యాయమైనవనియు విశ్వాసత గలవాడివై నువ్వు నన్ను శ్రమపరిచితవని నేను ఎరుగుదును. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 119 అధ్యాయం 7వ వచనంలో నీతి గల నీ న్యాయ విధులు నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. కీర్తన గ్రంథం 119 అధ్యాయం 62వ వచనం న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేలుకొని వాడును. కీర్తన గ్రంథం 119 అధ్యాయం 160వ వచనంలో నీ వాక్య సారాంశం సత్యము, నువ్వు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. ద్వితీయోపదేశ ఖండం 32వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలని న్యాయములు, ఆయన నిర్దోషే నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 10వ వచనంలో ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనమును గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపాసత్యములై ఉన్నవి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10-11 వచనాల్లో వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవాలని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షావిధి దుఃఖకరముగా కనపడనే గాని సంతోషకరముగా కనపడదు. ఆయనను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుతున్నాను కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయనిదంతా నమ్మకమైనది. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగజేయువాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ఆమెను. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్య దాన్ని బట్టి ప్రభావ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా తండ్రి. నాయన నీ తీర్పులని న్యాయమైనవి ప్రభావ, విశ్వస్త గలవడం నన్ను శ్రమపరిచిన ప్రభావ, నువ్వే మనను రక్షించే కాచి కాపాడే దేవుడే ఉన్న ప్రభావ, దాన్ని బట్టి ప్రభావ మీ కృతజ్ఞతలు చెల్లించుకోవడం, మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.